యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. ప్రేమ లేని వారిగా మనం ఉండద్దు, ప్రేమ కలిగిన వారిగా ఉందాం. ఖర్చు అయిపోద్దాం ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ఆత్మల కొరకు. మనం ఖర్చు అయితేనే, ఆయన ఖర్చు అయిపోయాడు కాబట్టి మనం ఆయన వద్దకు రాగలిగినాం. ఆయన ఖర్చు అయిపోతూ మనల్ని ఆయన ఆకర్షించుకున్నాడు. మనము చేయలేని పని ఆయన చేసి మనల్ని ఆయన వద్దకు నడిపించుకున్నాడు. సో కాబట్టి మనము ప్రేమ లేని వారిగా మనము ఉండద్దు. రెండవ లోపాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు మరొక లోపాన్ని సంఘంలో చూపిస్తున్నారు. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత ఏం చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 8వ వచనంలాగా రాయబడి ఉంది. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, నీవు దేవుని సంఘములో ఉంటూ ప్రేమ లేని వాడిగా ఉన్నావని కొరింథీతో మాట్లాడుతూ గలతీ సంఘానికి రాస్తూ, మీరు దేవుని సంఘములో ఉండి కూడా మీ శరీరేచ్ఛలను బట్టి మీరు విత్తుతున్నారు అన్నాడు. వీళ్ళందరూ కూడా సంఘములో ఉన్న వారి కొరకు మాట్లాడుతున్నాడు. మీరు సంఘములో పరిశుద్ధులుగాను, జీవము కలిగిన వారుగాను, యథార్థవంతులుగాను, దేవుని ప్రేమిస్తున్న వారుగాను మీరు చలామణి అవుతున్నారు. కానీ మీలో ఈ లోపం ఉంది. ఏమిటయ్యానంటే, మీరు శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నారు. మీరు ఏదైతే విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. అది ఏదైనా సరే, నీవు ఇచ్చేటువంటి సలహా అయినా సరే, నీవు శరీరేచ్ఛలను బట్టి సలహా ఇవ్వకూడదు, అది తప్పు. నువ్వు చేసేటువంటి సహాయమైనా సరే అది శరీరేచ్ఛలను బట్టి నువ్వు చేయకూడదు. నువ్వు అందించే వర్తమానమైనా సరే కానీ అది శరీరేచ్ఛలను బట్టి నువ్వు అందించకూడదు. నువ్వు అలా అందిస్తున్నావనంటే మన హృదయంలో స్వార్థము కేంద్రముగా ఉన్నదని అర్థం. నీవు నీ శరీర కోరికలు చెప్పనని విత్తుతున్నావు. ఎందుకు విత్తుతున్నావో తెలుసా? ఎందుకు సహాయం చేస్తున్నావో తెలుసా? ఎదుటి వారిని అవమానపరచడానికో, లేక ఎదుటి వారిని గాయపరచడానికో, ఎదుటి వారి యొక్క సాక్ష్యాన్ని పాడు చేయడానికో, ఎదుటి వారిని తగ్గించడానికో నువ్వు శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావు అని అంటున్నారు. నువ్వు ఏదైతే విత్తావో నువ్వు అదే ఫలములను నువ్వు కోస్తావు. కానీ ఒక ఫలములైతే నువ్వు మాత్రం కోయలేవు. శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తితే ఈ ఫలాన్ని నువ్వు కోయలేవు. ఏ ఫలం అది? పక్క పేజీ తెప్పండి. 5:22 చదవండి. 5:22 గలతీయులకు రాసిన పత్రిక. అయితే ఆత్మ ఫలమేమనగా చూడండి, మనము శరీరేచ్ఛలను బట్టి కనుక విత్తితే ఈ ఫలాన్ని మనము కోయలేము. గుర్తుపెట్టుకోండి. ఏమిటది ఆ ఫలము? ప్రేమ ఉంది, సంతోషం ఉంది, చదవండి, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయారత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశానుగ్రహం ఉంది. ఈ ఫలాలు కోయలేవు. ఎప్పుడో తెలుసా? నీవు శరీరేచ్ఛలను బట్టి నీవు విత్తితే. దేవుని పిల్లలారా, సంఘం ఉన్నటువంటి నా ప్రజలారా, దేవుని రోజు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నువ్వు దేవుని పిల్లలుగా మనం చలామణి అయిపోతూ శరీరేచ్ఛలను విత్తితే ఆత్మఫలం అనేటువంటి పంటను మనము కోయలేము. ఇది మాత్రం చాలా గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి. మనం నాకు ఈ ఫలములని నాలో ఉంటాయి, నాకు వచ్చేస్తాయని మనం అనుకుంటున్నాము. కాదు ప్రియమైన వాళ్ళరా, మన యొక్క శరీరాన్ని సిలువ వేసుకోకుండా దురాశలతో విత్తడము అది శరీర సంబంధమైనటువంటి ఫలములకు నిదర్శనం. నీ శరీరాన్ని మనము సిలువ వేసుకోకుండా దురాశతో మనం ఎప్పుడైతే విత్తుతున్నామో అప్పుడు మనం శరీర సంబంధమైనటువంటి ఫలములే మనం ఫలిస్తాం. ఆత్మ సంబంధమైన ఫలములు మనం ఫలించలేము. ఒకవేళ నీ శరీరాన్ని విత్తితే మన బ్రతికేమిటో, నీ బాధ్యత రాహిత్యం ఏమిటో చాలా స్పష్టముగా సంఘములో కనపడిపోతుంది. కాబట్టి ఆలోచన చేయండి.
మనము శరీరేచ్ఛలను బట్టి మనం విత్తొద్దు. చాలా స్పష్టంగా ఆయన హెచ్చరించాడు ప్రియమైన వారు. అలా విత్తితే క్షయమను పంటను కోస్తాం. నువ్వు కోసే పంట క్షయమైపోతుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు ఆత్మను బట్టి విత్తు. మీరు సంఘంలో ఉంటూ శరీరానుసారంగా మీరు బ్రతకొద్దు. మరి ఎలా బ్రతకాలి మనము? కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత చక్కని మాట మాట్లాడతారు చూడండి. చదువుదామా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 కలిసి ఉంటాయి. నేను మీకు చదివి వినిపిస్తాను. మధ్యలో నుంచి చూడండి. అన్ని విషయములలో అనే మాట ఉందా? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని అంటున్నారు. మనం ఎలా నడుచుకోవాలి దేవుని సంఘంలో? శరీరేచ్ఛను బట్టి మనం నడుచుకోవాలా? ప్రేమ లేని వారుగా మనం నడుచుకోవాలా సంఘంలో? కాదు 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 అని అంటున్నారు. ఆయనకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. నీ ప్రేమ ఆయనకు తగినట్లుగా ఉండాలి. నీ ఆత్మ సంబంధమైన విధానములన్నీ కూడా ఆయనకు తగినట్లుగా ఉండాలి. మీరు ఆత్మను బట్టి విత్తండి. ఆయన అలాగే విత్తినాడు. ఆయన దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడిన వాడు ఆయన. కాబట్టి ఆయనకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదామా? నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక చూడండి, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగునటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మొదట అన్నాడు ఆయనకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నాడు. రెండవది ఆయన అంటున్నాడు ఆయన సువార్త ప్రకారముగా మీరు ప్రవర్తించండి. ఆయన సువార్త ప్రకారముగా జీవించండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను బట్టి మీరు విత్తరు. ఆయనకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను బట్టి మీరు విత్తరు. మీరు ఆత్మను బట్టి మీరు విత్తుతారు. అప్పుడు మీరు ఆత్మ ఫలములనే మీరు ఏం చేస్తారు చెప్పండి? కోస్తారు అంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము ఎలాగున్నాము? మన యొక్క శరీరేచ్ఛలను బట్టి మనం విత్తుతున్నామా? ఇది దేవుని సంఘములో ఉన్న వారి కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన లోపాలు మనకి ఎత్తి చూపిస్తుండగా అయ్యో ప్రభువా, నేను నీ బిడ్డలను చెప్పుకుంటూనే నేను ప్రేమ లేనివాడుగాను, నీ కుమారుని నీ కుమార్తెని చెప్పుకుంటేనే నా యొక్క శరీరేచ్ఛలను బట్టి నేను విత్తుతున్నాను ప్రభువా అని నీవు నేను పశ్చాత్తాపడగలిగితే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి, ఆయన త్యాగపూరితమైన ప్రేమతో మనల్ని ప్రేమించి తిరిగి మరలా మనల్ని స్థిరపరచగలిగిన సమర్థుడు. ఒప్పుకుందామా ప్రభు దగ్గర? 3వ లోపాన్ని కూడా మనం చూద్దాం. 3వ లోపాన్ని. ఇవన్నీ కూడా పౌలు గారు దేవుని సంఘంలో ఉన్న బిడ్డల కొరకే మాట్లాడుతూ ఉన్నారు. గలతీయులకు తర్వాత ఏం చెప్పండి? ఎఫెసీ 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చిస్తున్నాను. అయ్యా ఎఫెసీ సంఘ బిడ్డలారా, మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటూ, దేవుని క్రీస్తు రక్తములో కడగబడిన వారమని చెప్పుకుంటూ, పరిశుద్ధులమని చెప్పుకుంటూ మీరు ఇంకా ఎలా నడుస్తున్నారయ్యా అంటే అన్యజనుల వలె నడుస్తున్నారు అన్నారు. ఇది 3వ లోపం. ఈరోజు దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా అనేక మందిలో ఇంకా అన్యజనుల యొక్క ఆచారాలు ఉన్నాయి. ఈ యొక్క అన్యజనుల యొక్క ఆచారాలు ఎప్పుడైతే క్రైస్తవులుగా మన హృదయాల్లో, అంటే వాళ్ళ క్రైస్తవులు కూడా అనవసరం లేదండి, అటువంటి ఆలోచన తలంపు అన్యజనుల యొక్క ఆచారాలు ఆ పద్ధతులు మనలో ఉంటే వాటిని క్రైస్తవులు అనవలసిన అవసరతే లేదంటే. ఒకవేళ అటువంటి లక్షణాలు ఉంటే వారిలో దేవుని భయం ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదండి. దేవుడు ఆ బంధకము నుంచి విడిపించాడు కదా, ఆ లోకమైనటువంటి బంధకాల నుంచి విడిపించాడు. క్రైస్తవ యాత్రలను వారు నడిచేటువంటి ఆ యొక్క విధానాల్లో నుంచి విడిపించాడు. మరలా క్రైస్తవ యాత్రల యొక్క విధానాల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి? ఆ పద్ధతుల్లోకి ఎందుకు మనం వెళ్ళాలి?
ఆయన అంటున్నారు, మీరు ఇంకా వారిని మీరు అనుసరిస్తా ఉన్నారు, వారి వల్ల మీరు నడుచుకుంటున్నారు అంటూ మీరు శరీరానికి రుణస్తులు కాదు. మీరు ఇంకా క్రైస్తవ యాత్రల వల్ల మీరు నడిస్తే మీరు శరీరానికి మీరు రుణస్తులు కాదయ్యా. ఈ లోకంలో నుంచి మీరు వేరు చేయబడ్డారు, మీరు పిలువబడ్డారు, మీరు సంఘముగా లోకంలో నుంచి బయటికి పిలువబడ్డావు, కాల్డ్ అవుట్. కానీ మరలా లోకంలోనికి వెళ్తానంటున్నావు, వారి యొక్క విధానాలను నడుస్తానంటున్నావు. లోకానికి నీకు సంబంధం లేదు. మన యొక్క ప్రవర్తనలో మార్పు లేకపోతే, మన యొక్క జీవితంలో మార్పు కనబడకపోతే మనము ప్రభువుని ఎరిగిన వారు కాదు. కానీ మనం ఎరిగిన వారు అనుకుంటే మనం బ్రతికేస్తున్నాం. ఇది కాలయాపనే కానీ నీ విమోచనకు ఇది గ్యారంటీ కాదు. ఇంకా ప్రవర్తన మనలో కనిపిస్తే నువ్వు రక్షించబడ్డావు, నిశ్చిత ఏముంది నీలో, నువ్వు మారు మనసు పొందావు అని అనడానికి రుజువేముంది నీలో, లేదు కదా. కాబట్టి మన యొక్క ప్రవర్తనలో మార్పు కనిపించాలి. లోకముతో మనము సంబంధం కలిగి ఉండకూడదు. శరీరానికి మనము రుణస్థులము కానే కాదు. ఆత్మ సంబంధమైనటువంటి నరక, ఆత్మ సంబంధమైన జీవితము లేకుండా నేను మారు మనసు పొందాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం అవకాశము లేనే లేదు. నువ్వు నామకార్థమైనటువంటి క్రైస్తవుడివే, అదే మాట అన్నది నాకు ఇష్టం లేదు, కానీ అటువంటి వాడికి క్రైస్తవుడు అని ఏమంటావు? కానీ మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన యొక్క మాటల్లో మార్పు రావాలి, మన యొక్క చూపుల్లో మార్పు రావాలి, మన యొక్క ఆలోచనలో మార్పు రావాలి. ఎందుకంటే నువ్వు దేవుని సంఘంలో ఉన్నప్పుడు, నీవు క్రీస్తు ప్రేమను కలిగినప్పుడు, నువ్వు ఆత్మతో నీ విత్తనాలు విత్తుతా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే మార్పు రావాలి. ఇంకా క్రైస్తవ యాత్రల వల్లే మనము నడవడానికి వీలు లేదు. అలా నడిస్తే నువ్వు శరీరానికి నువ్వు రుణస్తుడుగాను, లోకానికి రుణస్తుడుగాను మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మనకు మారు మనసు లేకపోతే పరలోక రాజ్యాన్ని మనం చూడలేము. చూడండి, మీకు ఇంకో మాట చూపిస్తాను. అదే 4వ అధ్యాయము చదవండి, 18వ వచనంలో ఎలాగ రాయబడి ఉందో. ఎవరండి వీళ్ళు? క్రైస్తవ యేసుల వలె నడిచేటువంటి వారు, అనగా దేవుని వాక్య ప్రకారంగా అన్య జనుల వలె ఎవరైతే నడుస్తున్నారో వారు ఎటువంటి వారట? అంధకార సంబంధమైన మనస్సు కలిగిన వారు. ఆ మనసు ఏమీ కూడా వెలుగు సంబంధమైనది కాదు. ఆ మనస్సులో వెలుగు సంబంధమైన ఆలోచనలు ఉండవు, క్రియలు ఉండవు, ప్రేమ ఉండదు, సహవాసం ఉండదు. ఇది అంధకార సంబంధమైనది. ఇది పాప కోపములోనికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి భయంకరమైనటువంటి మనస్సు. ఇంకేమనండి? తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. మీరు ఒకవేళ ఇంకా క్రైస్తవ యాత్రల వలె మీరు జీవిస్తే మీరు ఏమి కోల్పోతున్నారో చెప్పమంటారా ప్రియమైన వాళ్ళరా? దేవుని వల్ల కలిగినటువంటి ఆ యొక్క జీవాన్ని మనం కోల్పోతున్నాం. ఆ జీవములో నుంచి మనం వేరు చేయబడుతున్నాం. ఆ సహవాసంలో నుంచి మనం వేరు చేయబడుతున్నాం. ఆ సంబంధంలో నుంచి మనం వేరు చేయబడుతున్నాం. ఆ ప్రేమలో నుంచి మనం తొలగించబడుతున్నాం. ఆ సంతోషంలో నుంచి మనము వేరు చేయబడుతున్నాం. ఆ విశ్వాసంలో నుంచి మనం వేరు చేయబడుతున్నాం. దీని అంతటికి కారణం ఏమిటయ్యా అంటే అని అంటున్నాడు, తమలోనున్న అజ్ఞానము చేత. ఈ యొక్క అజ్ఞానం ఎలాగొచ్చింది అంటే హృదయ కాఠిన్యము వలన. హృదయ కాఠిన్యం ఎలాగొచ్చింది? అంధకార సంబంధమైన మనస్సు వలన. అంధకార సంబంధమైన మనస్సు ఎలాగొచ్చింది? 17వ వచనం అన్నాడు, కాబట్టి అన్య జనుల వలె మీరు నడుచుకున్నారు. కాబట్టి అది మీరు సంఘంలో ఉంటూ ఇంకా మీరు ఎలా నడుస్తున్నారేంటి? ఈ లోక మర్యాద చెప్పు నడుస్తున్నారేంటి? శరీర ఆశల వైపు మీరు నడుస్తున్నారేంటి? మీరు వాటికి రుణస్తులు కాదు కదా. మీరు ఎందుకు మరలా అక్కడికి వెళ్తున్నారయ్యా అంటే అది మీ యొక్క అజ్ఞానము. అదేంటది? మీ అజ్ఞానమును బట్టి. మీ అజ్ఞానం మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే జీవములో నుంచి వేరు చేసి వ్యర్థత వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఆ యొక్క అజ్ఞానము. ఈరోజు మనం జ్ఞానులమా? నువ్వు జ్ఞానమైతే క్రైస్తవ యాత్రల వల్లే మనం నడవకూడదు. అజ్ఞానమైతే నువ్వు నడుస్తావు. వారి యొక్క మనసు చాలా భయంకరమైనది. అది కక్షతోనూ, అసూయతోనూ, ద్వేషముతోనూ, పగతోనూ వారు ప్రవర్తిస్తూ ఉంటారు. వారు చీకటి అంధకార సంబంధమైనటువంటి వాటి వైపు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. నువ్వు అలా ఉండడానికి పిలవబడలేదు. మనం ఎందుకు పిలువబడ్డాం? మనం ఎందుకు పిలువబడ్డామండి?
చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటారు కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమైన దేవుని సొత్తైన ప్రజలు. మన ఎవరి సొత్తు? ఇప్పుడు చీకటి సొత్తు కాదు, అంధకారం సొత్తు కాదు, అజ్ఞానం సొత్తు కాదు, వ్యర్థత యొక్క సొత్తు కాదు. మనము దేవుని సొత్తు, సజీవుడైన దేవుని యొక్క సొత్తు ప్రియమైన వారులారా. పౌలు గారు అంటున్నారు, మీరు అన్యజనుల వల్లే మీరు నడుచుకొనవద్దు. ఆ లోపం మీలో ఉంది. ఒకవేళ ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా ఒకవేళ మనము ఇంకా ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనము దేవుని సొత్తు కాదని చాలా క్లియర్ గా దేవుని వాక్యము తేల్చి పారేసింది. చివరి లోపాన్ని కూడా మనం చూద్దాం. తర్వాత ఎఫెసీ తర్వాత ఏంటి చెప్పండి? 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. 4వ లోపం ఏంటి చెప్పమంటారా? శిలువకు శత్రువులుగా ఉన్నారు. వీళ్ళెవరు? వీళ్ళు సంఘంలో ఉన్నవారే. రక్షించబడ్డాను అని అనుకొని, నేను విమోచించబడ్డాను అని అనుకొని, నేను లోకంలోంచి పిలువబడ్డాను అని అనుకొని సంఘములో చాలా మంది అయిపోతున్నారు వీళ్ళందరూ కూడా. అటువంటి వారి కొరకు పౌలు గారు అంటున్నారు, అయ్యా మీలో చాలా మంది మీరు శిలువకు శత్రువులుగా మీరు నడుచుకుంటున్నారు. అది మీకు తగదు ప్రియమైన వాళ్ళరా. ఒక మాట ప్రియమైన వాళ్ళరా, మనము శిలువకు శత్రువులమా సాక్షులమా? మరి నువ్వు శిలువకు సాక్షిగా ఉండవలసింది పోయి శిలువకు శత్రువులుగా మారిపోతే ఎలాగా? ఎలా మనం శిలువకు శత్రువులు అయిపోయింది చెప్పండి? లోకంలో సరైన సాక్ష్యం లేకపోవాలని బట్టే, నా ప్రవర్తనను బట్టే నేను శత్రువుగా మారిపోతాను, నా మాటలను బట్టే నేను శత్రువుగా మారిపోతాను, నా యొక్క నడతను బట్టే, నా యొక్క శరీరేచ్ఛలను బట్టి నేను శిలువకు ఎలా ఉంటాను చెప్పండి? శత్రువుగా ఉంటాను. నేను ఒక దేవుని సేవకునై నేను నా యొక్క స్టేటస్ నేను తప్పుగా పెట్టుకున్నాను అనుకోండి, ఇంచుమించుగా 100-200 మంది నా స్టేటస్ చూస్తారు. అంతే కదండి? నేను వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, సహవాసానికి వ్యతిరేకంగా ఒక స్టేటస్ నేను పెట్టుకున్నాను అనుకోండి, కొన్ని 100 మంది ఆ స్టేటస్ చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అరే మీరు క్రైస్తవులే కదా, ఇదేంటి సంఘానికి వ్యతిరేకంగాను, లేక పాస్టర్ గారికి వ్యతిరేకంగాను, పెద్దలకు వ్యతిరేకంగాను, సువార్తకు వ్యతిరేకంగా ఎలాంటి మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటి ఆలోచన వాళ్ళ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు వాక్యానికి నేను వ్యతిరేకుని, వాక్యానికి నేను శత్రువుని, సంఘానికి నేను శత్రువుని, మరి ముఖ్యముగా ఆ శిలువకు నేను ఎలా ఉన్నాను చెప్పండి? శత్రువు అయిపోతున్నాను కదా. మరి సాక్షిగా ఉండవలసినటువంటి నేను ఎందుకు శత్రువు అయిపోయాను అంటే, నేను భ్రమలో బ్రతికేస్తున్నాను క్రైస్తవునని. నిన్న భ్రమలో బ్రతికేస్తున్నాను, ఏదో నేను రక్షించబడ్డటువంటి ఒక అపోహలో నేను సంఘంలోనే బ్రతికేస్తా ఉన్నాను. అటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతూ, మీరు శిలువకు శత్రువులు రా నాయనా, మీకు అనేక పర్యాయములు చెప్పాను. సంఘంలో బిడ్డల కొరకు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, వెలుపల ఉన్న వారి కొరకు కాదు. ఈరోజు వాక్యము సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీకు అనేక మార్లు చెప్పాను. ఇప్పుడును ఎలా చెప్తున్నాను? నేను ఏడ్చుచూ చెప్తా ఉన్నానయ్యా, మీరు నా మాట వినండి, వాక్యానికి లోబడండి. శిలువకు శత్రువులుగా కాక శిలువకు మీరు మిత్రులుగాను, శిలువకు మీరు సాక్షులుగా బ్రతకండి. లేకపోతే మీకు ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో తెలుసా? వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలుసా? 19వ వచనాన్ని చదవండి. ఎవరంతము? ఇది ఎవరంతమండి? ఇది శిలువకు శత్రువులుగా ఎవరైతే నడుచుకొనిచున్నారో, వాక్యానికి ఎవరైతే శత్రువులుగా నడుచుకొనిచున్నారో, సంఘమునికి ఎవరైతే శత్రువులుగా నడుచుకొనిచున్నారో, దేవుని పరిశుద్ధ జనాంగములకు ఎవరైతే శత్రువులుగా నడుచుకొనిచున్నారో ఆ నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపరుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే వారు మనసు ఉంచుచున్నారు. బాబు, మీరు శిలువకు శత్రువులుగా ఉంటే మీ యొక్క అంతం ఏంటి చెప్పండి? నాశనమే.
మీ కడుపే మీ దేవుడు. మీరు సిగ్గుపడవలసిన వాటి యందు మీరు అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు, హెచ్చరించుకుంటున్నారు. వద్దు వద్దు, అది మంచిది కాదు. మీరు భూ సంబంధమైన వాటిపైన మీరు మనసు పెడుతున్నారు కదయ్యా. మీకు సిలువకు సాక్షిగా ఉంటే నీ పౌరస్థితి పరలోకములో ఉంది. ఎంత చక్కని రిజల్ట్. మన పౌరస్థితి పరలోకముంది కదా. అక్కడి నుండి మన ప్రభువు యేసుక్రీస్తు రక్షకుల నిమిత్తము మనం కనిపెట్టుకొని వచ్చిన్నాము కదా. నీ శిలువకు శత్రువుగా ఉంటేలాగా నిన్ను ప్రేమించి ఆ ప్రేమ త్యాగాన్ని కోరుకొని నీవు రక్షించడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు కదా. నువ్వు అడగకపోయినా తన ప్రాణాన్ని పెట్టాడు కదా. నిన్ను హత్తుకున్నాడు కదా. కారణాలు అడగకుండా నిన్ను చేర్చుకున్నాడు కదా. ఇంకా మీరు ఎందుకు శిలువకు శత్రువులుగా మీరు ఉండిపోతారు? వద్దు నాయనా, మనం సాక్షులుగా ఉందాం, మన శిలువకు మిత్రులుగా ఉందాం. మన యొక్క పౌరస్థితి అక్కడ ఉంది, పరలోకమందున్నదయ్యా. మనం భూ సంబంధమైన వాటిపై మీరు మనసు ఉంచండి ప్లీజ్. ఒకవేళ శత్రువులుగా ఉంటే మన యొక్క అంతం ఏంటి చెప్పండి? నాశనమే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలి విశ్వాసము వల్ల నేను జీవిస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని అందరి విశ్వాసము వల్ల నేను జీవిస్తున్నానయ్యా. నువ్వు సిలువకు నువ్వు శత్రువుగా నువ్వు జీవించొద్దు. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడదాం. ఇక మనం జీవించేవారు మనము కాక మన యందు క్రీస్తే జీవించాలి అని అంటున్నారు. మీరు సిలువకు శత్రువులుగా మీరు నడుచుకొని చిన్నారా? అలాగైతే మీ యొక్క అంతము నాశనమే. ఒకవేళ మీరు అన్యజనుల వల్ల మీరు నడుచుకుంటున్నారా? మీరు అంధకార సంబంధమైన మనసు కలిగిన వారే. ఒకవేళ మీరు శరీరతను బట్టి మీరు విత్తుతున్నారా? మీరు ఆత్మఫలమైనటువంటి పంటని మీరు కొయ్యలేరు. ప్రేమ లేని వారైతే మీరు కంచు వలె మీరు శబ్దాన్ని చేస్తున్నారు, కానీ అది ఉపయోగమైనటువంటి పని. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారో. సత్యము చేత విమోచించబడిన వారిలో ఈ 4 లక్షణాలు ఉండవండి. సత్యము చేత లేక దేవుని యొక్క వాక్యము చేత ఎవరైతే విమోచించబడతారో వారిలో ఈ యొక్క లక్షణాలు ఉండరు. వారు క్రీస్తుకు, వారు సిలువకు వారు శత్రువులుగా ఉండరు. అన్యజనుల వల్ల వారు నడుచుకొనరు. వారు శరీరతను బట్టి విత్తరు. ప్రేమ లేని వారుగా వారు ఉండరు. ఒక మాట, నీవు మారు మనసు పొందావా? నువ్వు నిజముగా దేవుని సంఘములో ఉంటూ మారు మనసు మనం పొందామా? ఒకవేళ మన యొక్క ఊహల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన మాటల ద్వారా మనము తప్పు చేసి ఉండొచ్చు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు. మనం మారు మనసు పొందామా? పొందితే దేవునికి స్తోత్రము. మనము క్రొత్తగా జన్మించకపోతే ఆ నిత్యరాజ్యాన్ని మనము చూడలేము అని అంటున్నాడు. నీ జీవితానికి అర్థం ఏమిటి? దేవుని సంఘంలో బ్రతుకుతూ ఆలోచన చేసుకుందాం.